సో మన హిందూపూర్ సబ్ డివిజన్లో రీసెంట్గా కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్టార్టింగ్ నుంచి మాట్లాడతాము. సో ఫస్ట్ మనకి ఈ ఛత్రపతి శివాజీ వాళ్ళు ఫంక్షన్ అంటే వాళ్ళు ఛత్రపతి శివాజీ డే పురస్కరించిన టైంలో మనకి మన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. ఫాలోడ్ బై ర్యాలీ ఒక 2 days తర్వాత సోషల్ మీడియా గ్రూప్స్లో వెళ్ళిన ర్యాలీని కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కన్వర్ట్ చేస్తూ మనకి నార్మల్గా ఒక హార్స్లో ఛత్రపతి శివాజీ వెళ్ళిన ఒక పిక్చర్ని ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మార్పులు చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ ఒక వానరసేన అని చెప్పేసి రామసేన అనే హిందూ బేస్డ్ గ్రూప్స్లో ఈ పిక్చర్ని పోస్ట్ చేయడం వల్ల ఇది స్ప్రెడ్ అయింది. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ తరపు నుంచి కూడా ఈ విధమైన పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే హిందూపూర్ క్రాస్ చేస్తూ ఇస్లాంపూర్ అని చెప్పేసి క్రాస్ చేయడం జరిగింది. అంటే ఇది ఈ పర్టికులర్ పిక్చర్ ఒక వీడియో రూపంలో కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది మనము ఇమీడియట్గా పోలీస్ దాన్ని ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ఆ పర్టికులర్ వీడియోని పిక్చర్ని డిలీట్ చేయించడం జరిగింది. డిలీట్ చేయించిన వెంటనే మళ్ళీ దానిని రచ్చ కొడుతున్న విధంలో ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఎస్పెషలీ షాబాష్ వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళకి అంతేనా అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా పోస్ట్ చేయడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఏంటంటే ఒక వన్ డే కొంచెం డిస్టర్బ్డ్, ఆల్వేస్ పీస్ఫుల్ హిందూపూర్లో కొన్ని డిస్టర్బ్డ్ వాతావరణం కొన్ని కనిపించింది. మళ్ళీ ఎస్డిపిఓ హిందూపూర్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్, సో మన సిబ్బందులు సిఐస్ అందరూ కూడా కలిసి ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా కొన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హ్యాండిల్ చేస్తూ బోత్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఇతర వర్గాలతో పాటు మాట్లాడి కమ్యూనికేషన్ గ్యాప్ని తొలగించి ఆ రోజుకి ఆ ఇష్యూని మనము సాల్వ్ చేయడం జరిగింది. కాకపోయినా ఈ ఇష్యూ అనేది నాకు కూడా పర్సనల్గా కొన్ని డిస్టర్బింగ్గా అనిపించింది. బికాజ్ ఇద్దరు చేస్తున్న తప్పు వల్ల హిందూపూర్లో ఒక పీస్ఫుల్ హిందూపూర్లో ఒక డిఫరెంట్ అయిన ఒక వాతావరణం క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక రోజు కాకుండా ఎప్పుడు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాకూడదన్న ఉద్దేశంతో పాటు ఈరోజు సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి యాజ్ ఎస్పీగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ప్లాన్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇప్పుడు వరకు మన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మన్విత్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, జస్ట్ 19 years. తర్వాత షాబాష్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, దట్ ఈస్ 20 years, 19 years 20 years. ఓకే, దీనిట్లో ఈ ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టాము. దీనిట్లో మనకి క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 groups 196 BNS వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. అంటే 2 వర్గాల మధ్యలో గొడవ చేయడానికి చెప్పేసి ఇలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తారన్న ఉద్దేశంతో పాటు ఆ 196 BNSని మనము అప్లై చేయడం జరిగింది. అది కాకుండా ఐటీ యాక్ట్ని కూడా యాడ్ చేసాము. తర్వాత 299 BNS అంటే మా 2 మతాల మధ్యలో ఒక హేటర్నెస్ని, వ్యతిరేకత్వాన్ని డెవలప్ చేస్తున్నది. ఇలాంటి ఇంకా ఒక 3-4 సెక్షన్స్ని మనము యాడ్ చేస్తూ యాజ్ పర్ లీగల్ ఒపీనియన్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ మనము వీళ్ళు పోస్ట్ చేస్తున్న వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా హానరబుల్ జడ్జి ముందు సబ్మిట్ చేస్తూ ఈ విధమైన ఒక వాతావరణం క్రియేట్ చేసినందుకు వీళ్ళిద్దరు మెయిన్ రీజన్ చెప్పేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 14 days మనకి రిమాండ్ ఇచ్చారు. ఇది కాకుండా మనం ఇంకా ఒక అరుగురిని మేము ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ రోల్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తారు. అన్ని నేరమే, ఓకే, మీరు క్రియేట్ చేసినది నేరమే, అది స్ప్రెడ్ చేయడం నేరమే కాదు. వాళ్ళు కూడా అందరు కూడా 18, 19, 20 అంతే సంవత్సరాలు ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళని కూడా పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఫస్ట్ వార్నింగ్. ఓకే, అంటే వాళ్ళు స్ప్రెడ్ అలాంటి ఫార్వర్డ్ చేస్తారు, మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారు. దానివల్ల ఓకే, దీన్ని మనం మరీ ఒక తప్పు చేసిన వాళ్ళకి తెలియకుండా చేసిన వాళ్ళకి ఒక తేడా ఉండాలి కాబట్టి అది ఒక ఫస్ట్ టైంగా మనం భావిస్తూ పేరెంట్స్ని తీసుకొని వచ్చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసాం. కాకపోతే అక్యూజ్డ్ కిందకి దీంట్లో యాడ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 8 అక్యూజ్డ్, 2 అరెస్టెడ్, రిమైనింగ్ 6 41 నోటీస్. ఇప్పుడు వీళ్ళందరి పైన కూడా మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే,
సో పర్మనెంట్లీ రౌడీ షీట్ వుడ్ బి దేర్. వాళ్ళు 18 సంవత్సరంలో రౌడీ షీట్ వాళ్ళు సంపాదించారు. ఓకే, రిమైనింగ్ 41A నోటీస్ ఇచ్చిన వాళ్ళపైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాము. వీళ్ళు సోషల్ మీడియా ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా వాచ్లో ఉంటాయి. సో ఇది ఈ ప్రెస్ మీట్ మెయిన్. ఇంకా కూడా మన ఒకరిద్దరి పైన మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది ఎవరు చేశారని చెప్పేసి వాళ్ళని కూడా త్వరగా మనం అరెస్ట్ చేయబోతున్నాం. ఓకే, వదిలేని పరిస్థితి మాత్రం లేదు. ఓకే, అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది పాజిటివ్గా వాడకుండా నెగటివ్గా వాడుతున్న సిచ్యువేషన్ అనేది పెరిగిపోయింది. అంటే సోషల్ మీడియా చేతిలో ఉంది, కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుస్తుందంటే వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. నేను ఏదైనా చేయొచ్చు, ఎవరు పట్టుకుంటారన్న ఇది ఉంది. కానీ ఆ చిన్న సోషల్ మీడియా వీడియో మెసేజెస్ పిక్చర్స్ని పోస్ట్ చేయడం వల్ల రెండు మతాల మధ్యలో పెద్ద ఇష్యూ జరగడానికి అన్న స్కోప్ ఉందన్న ఒక అండర్స్టాండింగ్ ఈ యూత్ మధ్యలో లేదన్నది చాలా బాధాకరమైన ఒక విషయం. ఇంకా చూడాలంటే దీంట్లో ఎవరు మన నవజిత్ అరెస్ట్ చేసి మన్విత్ చేశారంటే వాళ్ళ పేరెంట్ కూడా దీని గురించి బాధపడడం జరిగింది. వాళ్ళ తల్లి కూడా టీచర్. దీంట్లో వాళ్ళు చాలా బాధపడ్డారు. మనం అంటే ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎల్డర్స్ కూడా ఈ విషయం తెలియకుండా యూత్ ఇలాగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఈ రోజు యాజ్ ఎస్పీగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అనే ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే నేను ఎల్డర్స్ అందరికీ కూడా నేను అప్పీల్ చేసుకున్నాను ఏంటంటే మీ పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ఇలాంటి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారంటే వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్కి 100% ఉంది, కాకుండా ఎల్డర్స్కి ఇంకా 100% ఉందన్నది నేను చెప్పుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక్కసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత మేము ఫ్యూచర్లో వాళ్ళు ఏ జాబ్కి వెళ్ళినా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వము. వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ జాబ్కి వెళ్ళొచ్చు. పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. పోలీస్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మేము ఎన్ఓసి ఇవ్వము. ఇట్ ఈస్ క్లియర్ కట్. ఓకే, ఇది ఈ 41A నోటీస్ అరుగురికి ఇచ్చినది కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇస్తున్నాం. ఎందుకు దీని ముందు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఇప్పుడు యాజ్ అ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, అడ్మిన్ ప్రతి ఒక్క సోషల్ మీడియా గ్రూప్లో ఎలాంటి సోషల్ మీడియా గ్రూప్లో ఉన్న వాళ్ళలో రాంగ్ఫుల్ పోస్ట్ చేశారంటే అడ్మిన్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. దాంట్లో అడ్మిన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ముందుగా అడ్వాన్స్గా చెప్తున్నాను. ఓకే, నాకు తెలియదు యాజ్ అ అడ్మిన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కంట్రోల్లో ఉండాలి సోషల్ మీడియా గ్రూప్స్. లేదు వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలియదంటే ఆ పరిస్థితిని అక్సెప్ట్ చేసుకున్న పరిస్థితిలో పోలీస్ లేదు. ప్రతి ఒక్క అడ్మిన్ ఎవరెవరి గ్రూప్లో ఇలాగ తప్పన పోస్ట్ వస్తుందో ఆ అడ్మిన్ హెడ్ రెస్పాన్సిబుల్గా మేము ఫిక్స్ చేస్తాం. వాళ్ళు చేయకపోయినా వాళ్ళే కారణంగా మేము మెయిన్ ఫిక్స్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం 100%. తర్వాత ఎవరెవరు ఈ షేర్ చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చేస్తాం. మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అందరికీ కూడా చేరుకోవాలి. ఇప్పుడు నుంచి ఎవరు పోస్ట్ చేస్తారో, ఎవరు అడ్మిన్ గ్రూప్ క్రియేట్ చేస్తారో, క్రియేట్ చేసిన అడ్మిన్ గ్రూప్లో ఎవరు దీన్ని పోస్ట్ చేస్తారో, పోస్ట్ చేసిన దాన్ని ఎవరు స్ప్రెడ్ చేస్తారో అందరినీ మేము అరెస్ట్ చేస్తాం. అది ఎంతమంది అయినా పర్వాలేదు. ఓకే, మన ఇండియా దేశంలో అన్ని మతాలు కలిసి, అంటే మన ఎస్పెషల్లీ మన హిందూపూర్ గురించి మాట్లాడదామంటే కూడా అందరూ అన్ని మతాలు కూడా కలిసిమెలిసి ఉన్న ఒక వాతావరణంలో డిఫరెన్స్ క్రియేట్ చేయడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవడం కాదు. అది ఎల్డర్స్ తరఫు నుంచి బోత్ ఎల్డర్స్ కూడా చెప్పడం కూడా అదే. ఎందుకు ఈ చిన్న పిల్లలు